దేవునికి మహిమ. ఈ రాత్రి ఒక సంతోషకరమైనటువంటి వార్త. అందరం ప్రార్థన చేస్తుండగా ఒక జలముల శబ్దం నేను విన్నాను. జలములు అలా అల్లాడుతూ ఎలా ఉంటాయో, ఆ ఘోష ఎలా ఉంటుందో ఆ ఘోష విన్నాను. దేవుడు మన ప్రార్థనలు అంగీకరించబోతున్నాడు. నిశ్చయముగా విశ్వసించండి, ఈ ప్రత్యేక కూడిక మనందరి జీవితాలకు గొప్ప ఆదరణను, నెమ్మదిని తేబోతున్నది. విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రభు మాటలు విందాం. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కూడికను ఇంతవరకు తన యొక్క మహిమ కొరకు వాడుకున్నాడు. ఇక ముందు కూడా ఆయన తన మహిమ కొరకు ఈ కార్యక్రమాన్ని వాడుకున్నాడు గాక. మరి ప్రత్యేకంగా ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేసుకున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవాతి దేవుడు, సకల సృష్టికి కారణ సంభూతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మన జీవితాల్లో నూతనమైన ఘన కార్యములను చేస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగు రీతిగా రెండు హస్తాలు పైకెత్తి బిగ్గరగా ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఈ రాత్రి నేను కూడా కొద్దిగా మాటలు చెప్పాలని ఆశపడుతూ ఏవని దినాన దేవుని సన్నిధిలో మాట్లాడాలి అని నేను ఒకంత ఆలోచన చేస్తూ ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటే, ప్రభు యరొబాము యొక్క వంకరితనాన్ని గురించి మరి మనస్సులో ఒక ఆలోచన. యరొబాము యొక్క వంకరితనం తెలుసుగా? యరొబాము ఎవరో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో రాజుల పరిపాలన కాలంలో మొదటిగా ఇశ్రాయేలీయులకు చక్రవర్తిగా రాజుగా ఉన్నటువంటి సౌలు, ఆ తదుపరి ఎవరు? దావీదు, ఆ తదుపరి సొలొమోను. తర్వాత సొలొమోను కుమారుడి యొక్క కాలం, రెహబాము కాలంకి వచ్చేసరికి రాజ్యము రెండుగా చీలిపోయింది. అక్కడి నుంచి పరిపాలన విధానం మార్చబడింది. అక్కడి నుంచి రాజ్యం రెండు భాగాలుగా చేయబడింది. తెలుసు కదా, ఇదంతా మనకి వాక్యం చదివే ప్రతి ఒక్కరికి ఈ యొక్క విధానం తెలిసి ఉంటుంది. యరొబాము అంటే మనకు తెలుసు. ఎవరి యరొబాము అంటే ఇశ్రాయేలును ఏలుబాటు చేస్తున్నటువంటి మూడవ చక్రవర్తి అయినటువంటి సొలొమోను పరిపాలనలో ఇతడు ఒక నమ్మకమైన పనివాడు, మంచి ధైర్యశాలి, ప్రజ్ఞావంతుడు, అలాగే పని విషయంలో నమ్మకం కలిగినటువంటి వాడు. ఇంతటి ప్రజ్ఞావంతుడు కొన్ని కారణాల రీత్యా అతడు తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తునకు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అతడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోక మునిపే అతన్ని ఉద్దేశించి దేవుడు కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఏంటా విషయాలు, ఏంటా సందర్భాలు, ఎందుకు యరొబామును గురించి మనం ఈ దినం వినాలి? మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఇంటిలో బలపరచబడుతున్నటువంటి మనకు కొన్ని హెచ్చరికలు అవసరం కదా. హెచ్చరికలు లేకుండా ఏ ప్రయాణము సుఖవంతంగా సాగదు. చదువుకున్న వారైనా, ఉద్యోగం చేసేవారైనా, ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యవస్థలో ఉన్నా ప్రతి వారికి హెచ్చరికలు అనేవి ఉంటాయి కదా. కొన్ని చోట్ల ఉద్యోగ స్థలాల్లో నోటీస్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీకేమైనా ఒక వ్యక్తి మీద చెడు అభిప్రాయం ఉన్నా, లేకపోతే ఇక్కడ పని విషయంలో ఏమైనా అభ్యంతరాలు కలిగితే
మరి మీ యొక్క స్పందన తెలియపరచండి అని చెప్పి నోటీస్ బోర్డు పెడతారు. ఆ నోటీస్ బోర్డు మీద ఎవరైతే ఆటంకు ఇబ్బందిని ఎదుర్కొన్నారో వారు తమ అభిప్రాయాన్ని ఆ నోటీస్ బోర్డు మీద పెడితే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరి మీదైతే ఫిర్యాదు చేయబడిందో వారిని మందలించి వారిని సరిచేసి వారికి బుద్ధి చెప్పి మరలా ఆ తప్పు దొరలకుండా మరి చక్కబరుస్తారు. ఇలాంటివి భౌతికంగా ఉద్యోగ స్థలాల్లోనే కావచ్చు, చదువుకున్నటువంటి స్థలాల్లోనే కావచ్చు, కుటుంబ వ్యవస్థలోనే కావచ్చు, దేంట్లోనైనా కొన్ని హెచ్చరికలు అనేవి అవసరం. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని ప్రజలముగా దేవుని యొక్క మరి ఇంటిలో లేకపోతే దేవుని యొక్క మందిరములో ఎదుగుతూ వర్ధిల్లుతున్నటువంటి మనకు కొన్ని హెచ్చరికలు అవసరం. ఎందుకంటే హెచ్చరిక మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసిద్ది. కొన్ని మాటల్లో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కడతాయి. చూడండి, చెట్టు ఉంది, చెట్టు ఎదగాలి, ఫలించాలి, వృద్ధి పొందాలంటే చెట్టు ఏరు క్రింద సరిగా ఉందో లేదో చెట్టును నాటేవారు పెంచేవారు చూసుకోవాలి. ఎందుకంటే చెట్టును నాటాం కదా, అది కాయలు ఇచ్చిద్ది, దాని కాయలు నేను తింటాను, అమ్ముకుంటాను, దాని ద్వారా నేను సంతోషపడతాను అనుకుంటే మంచిదే. మరి చెట్టు నాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ సంతోషం, ఆ ఆలోచన ఉంటది. కానీ చెట్టు ఎదగాలి, అది ఎదిగిన తర్వాత ఫలించాలి, ఫలించి కాపు ఇవ్వాలి అంటే ముందు దాని క్రింద ఉన్నటువంటి భాగాన్ని మనం ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. చెట్టు ఎదగట్లేదు అనుకోండి, ఆలోచించాలి. ఎందుకు చెట్టు ఎదగట్లేదు, ఎందుకు చెట్లు వర్ధిల్లట్లేదు, నేను అనుకున్నట్లుగా, నేను ఉద్దేశించినట్లుగా ఎందుకు ఈ యొక్క చెట్టు ఫలాలు ఇవ్వట్లేదు, ఎందుకు నన్ను సంతోష పెట్టట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, ఆలోచన కలిగినట్లయితే ముందు నువ్వు చూడవలసినటువంటి ఆ విధానం ఏంటంటే ఆ చెట్టులో ఏదో లోపము ఉంది కదా, ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని సరిచేస్తే అదేమైద్ది, చక్కగా మనం అనుకున్నట్లుగా, మనం ఆశించినట్లుగా, మనం కోరుకున్నట్లుగా ఫలించిద్ది. అలా ఫలించాలి అంటే లోపాన్ని ఎతకాలి. లోపం ఎదికేది సరి చేసుకోవడానికే తప్ప అది మనల్ని కించపరచడానికో, లేకపోతే మనల్ని అవమానపరచడానికో, లేకపోతే మనల్ని ఏదో తక్కువ చేసి ఎదటి వాళ్ళు ఏదో ఎక్కువ చేసేదానికో మరి లోపాలని వెతకడం అనేది ఉండదు. యేసు ప్రభు వారు కూడా శాస్త్రులు పరిచయుల్ని గద్దించాడు. ఎందుకంటే వారు లోపాలను ఎతకటానికి వచ్చారు. ఎందుకొరకు వచ్చారు? ఎక్కడైనా తప్పు దొరికిద్ది, తప్పులో దొరుకుతాడు యేసు ప్రభు వారు. ఇంతగా నీతి బోధలు చేస్తున్నాడంటే ఎక్కడో దారి తప్పుతాడు. ఆ దారి తప్పినప్పుడు మనం మందలించవచ్చు, సరిచేయొచ్చు అని యేసు ప్రభు వారిలో లోపాలు వెతకటానికి శాస్త్రులు పరిచయులు వెంబడించినప్పుడు ఆయన వారి లోపాలను ఎత్తుబట్టి చెప్పి, అయ్యా మీరు ఇలా ఉన్నారు, ఇలా నడుస్తున్నారు, మీ నడవడిక సరి చేసుకోండి. ఎదటివాడు లోపాలను ఎత్తిపట్టి చూపించడం కాదు, ఎదటి వారి యొక్క లోపాలను తెలియపరిచి మీరు సరి చేసుకోకుండా ఉండటం కాదు. వారి లోపాలు ఎలాగైతే సరి చేస్తున్నావో మనం కూడా మన లోపాలను ఏం చేయాలి, సరి చేసుకోవాలి. అందుకే ఒక చోట అంటాడు, మీరు ఎదటి వారి నుండి ఏదైతే కోరుకుంటున్నారో ముందు మనం ఏం చేయాలి, ఆ విధానాన్ని కనపరచాలి. ఒకరి నుంచి మనం మంచి ఆశించామా, ముందు మనలో ఆ మంచితనం ఉండాలి. ఒకరి నుంచి మేలు ఆశించామా, మనం మేలు చేసే విధానంగా మనం ఉండాలి. ముందు ఎదటి వారి మధ్య మనం ఆశించేది ఏదైనా ముందు మనలో అది జరగాలి. అందుకే యేసు ప్రభు వారు శాస్త్రులను పరిచయుల్ని గద్దించాడు, వారికి బుద్ధి చెప్పాడు. అయినా వారు మారకపోతే ఇదిగో ఇశ్రాయేలులైనటువంటి తన ప్రజలకు, లేదా తనను వెంబడిస్తున్నటువంటి యోధా జాతికి, లేకపోతే ఆయనను వెంబడించడానికి వచ్చిన అనేకమైనటువంటి అన్ని జనులకు దేవుడు బోధిస్తూ చెప్పాడు, ఇదిగో మీరు వీరి వలె మీరు ఉండొద్దు, అంటే వీరిని పోలి మీరు నడవద్దు. వారు బోధించుటకు మనకు బోధిస్తారు కానీ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను వారు తెలియపరుస్తారు కానీ ఒక్కటి కూడా వారు ఆచరించరు. వినండి, వారి మాటలు వినండి. శాస్త్రుడు పరిచయులు బోధిస్తున్న బోధన మీరు వినండి. విని మీరేం చేయాలో తెలుసా, వాటి ప్రకారంగా నడవండి కానీ శాస్త్రులు పరిచయులు వారి మీరు ఉండొద్దయ్యా అని చెప్పి యేసు ప్రభు వారు శాస్త్రులు పరిచయుల్ని ఒక మాదిరిగా, ఒక నిదర్శనంగా వారి ముందు పెట్టి, ఇదిగో మీరు ఇలా ఉండకండి అని చెప్పి వారిని ఆనాటి కాలం ప్రజలకు వారికి ఒక నిదర్శనంగా, లేకపోతే వారి కనుల ఎదుట ఒక మార్గదర్శకంగా వారిని పెట్టాడు. నేటి కాలంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో
దేవుడు కొంతమందిని సూచనగా, లేకపోతే కొంతమందిని ఆదర్శప్రాయంగా, లేదా కొంతమందిని ఇదిగో నేను ఇలా బుద్ధి తెచ్చుకోవాలి అన్నట్టు రీతిగా దేవుడు కొంతమందిని పెడతాడు. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక చోట 30వ అధ్యాయంలోనూ ఎక్కడ ఉంటది చూడండి. సామెతల గ్రంథము, నేను అది మాట చదివించిన, అది మాట నాది కాదు, కానీ 30వ అధ్యాయంలో 24 నుంచి 28 వరకు ఉన్నటువంటి వచనాలు ఒకసారి చదవమ్మ మౌలి. భూమి మీద చిన్నవి అయినను, మొదటిది ఏంటంటే అండి చీమలు. చదవండి అమ్మా. బలము లేని జీవులు అయినను, చూడండి రెండవది చిన్న కుందేలు, బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకుంటాయి. మూడవది మిడతలు, రాజులేడు అయినను అవన్నీ పంక్తులు. నాలుగవది బల్లి. ఇవన్నీ మన యొక్క భౌతిక జీవితంలో చూసేవా చూడనివా? ఈ అంతరిక్షంలో ఉంటాయి అన్న వాళ్ళు ఒకసారి చేయి పైకి చెప్పండి. ఇవన్నీ మాకు కనపడవండి, ఫలానా అమెరికా దేశంలో ఇవి ఉంటాయి, ఇవి మాకు అస్సలు తెలీదు, ఎప్పుడు మేము చూడలేదు, మేము అసలు ఈ రూపాలు ఎట్టుంటే తెలుసు, వాట్ ఈస్ దిస్ అన్నట్లుగా ఎవరైనా అనుకుంటే ఒకసారి మీ కుడి చేతి చెప్పండి, వీటిని మేము చూడలేదండి అన్న వాళ్ళు ఎవరు వీటిని చూడకుండా ఉండలేదు కాదు. ఇవన్నీ మన యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో ఎదురయ్యే ఈ యొక్క జంతువులే, చిన్న ప్రాణులు. మొదటిది ఏంటి? చీమలు. చీమల్లో మనకేం చేస్తున్నాడు? మన కళ్ళ ముందు పెట్టి జ్ఞానం తెచ్చుకోండి. రెండవది చిన్న కుందేలు, దాన్ని మన కళ్ళ ముందు పెట్టి జ్ఞానం తెచ్చుకోండి. మూడవది మిడతలు, జ్ఞానం తెచ్చుకోండి. బల్లి, జ్ఞానం తెచ్చుకోండి. ఎందుకు ఇవన్నిటిని మన కళ్ళ ముందు పెట్టాడంటే, ఆధ్యాత్మికంగా ఎదిగే మన క్రైస్తవ జీవితంలో లేదా భక్తి జీవితంలో, అంతకంటే ప్రాముఖ్యంగా మన యొక్క దినచర్యలో మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ఎదగాలో, ఎలా వర్ధిల్లాలో, ఏ విధంగా ఉంటే సరైనటువంటి క్రమాన్ని కలిగి ఉంటామో నేర్పించడానికి ప్రభువారు వీటిని మన యొక్క కళ్ళ ముందు పెట్టాడు. మనం ప్రతిరోజు కాళ్ళ కింద పడి చస్తున్న చీమను మనం ఏ రోజు చూడం, ఎందుకంటే అది చిన్న ప్రాణి. గోడ మీద తిరుగుతున్న బల్లిని ఏ రోజు మనం అంతగా పట్టించుకోం, ఎందుకంటే అది అసహ్యకరమైనది. మిడతలు వానాకాలంలో వస్తాయి పోతాయి, వాటి గురించి అంత పెద్ద అవసరం లేదు. కుందేలు ఫ్యాషన్ కొరకు పెంచుకుంటాం, అది అలంకరణ కోసం మాత్రమే, హృదయాన్ని సంతోషపరచడం కొరకు మాత్రమే. దానిలో ఉన్న ఆధ్యాత్మికమైన సత్యం మనకు తెలియదు. కానీ మనం నేర్చుకోవడానికి ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాటిని పెట్టాడు. ఈ రాత్రి యెరోబామును పెట్టినట్లుగా. యెరోబాము యొక్క జీవితం మనందరికీ తెలిసిందే. దైవ సేవకురాలు మీ అందరికీ వారిని గురించి వివరించి చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను పెద్దగా ఏం చెప్పను, ఈరోజు వాక్యం దైవజనులు కాబట్టి నేను పెద్దగా ఏం చెప్పను. కాకపోతే ఏంటంటే కొంచెం ఈరోజు ప్రభు దగ్గర మరి మనవి చేయగా ప్రభు ఇచ్చినటువంటి కొన్ని విషయాలు ఏంటి, యెరోబాములో ఉన్న సంగతి, ఎందుకు యెరోబాముని దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము. మొదటిగా 11వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకుందాం. అంతటా యెరోబాము బయలు వెడలిపోగా, విడివిడిగా చదవండి, కలిపి చదవద్దు. ప్రవక్త యగు అహియా అతని మార్గమందు కనుగొని అహియా క్రొత్త వస్త్రమును ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడను లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లా, నేను ఈ 10 తునకలను నీవు తీసుకునము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకు
కేమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమోనీల దేవతకును దేవతలకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లుగా నా దృష్టికి యోగ్యమైనది చేశారా, చేయలేదా? చేయలేదు. ప్రజల ప్రవర్తనను బట్టి, లేకపోతే మరి అప్పుడున్నటువంటి పరిపాలన కింద ఉన్నటువంటి మరి ప్రజల యొక్క ఆ నాయకుల యొక్క మనస్సును బట్టి దేవుడు ఏం చేశాడంటే దేశాన్ని విడిచి పారిపోతున్నాడు. యెరోబాము ఐగుప్తుకు వెళ్ళిపోతున్నాడు. అయ్యా ఇక్కడ మనం బతకలేమన్నట్లుగా యెరోబాము దేశాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడు. కొన్ని విధాలైనటువంటి మరి కొన్ని పొరపాట్లను బట్టి యెరోబాము తప్పు చేయగా దానిని బట్టి సొలొమోను యెరోబాము చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యెరోబాము ఐగుప్తుకు పారిపోతున్నాడు. పారిపోతున్న వాడికి దేవుడిచ్చాడండి అదృష్టం. ఎంత అదృష్టమో తెలుసా? ఎంత అదృష్టమో తెలుసా? ఏదో అంటారు కదా, కాలుతో దన్నబోయే బంతి ఏదో అన్నట్లుగా యెరోబాముకు అదృష్టం కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది. ఒక నమ్మకమైన పనివాడిగా, ఒక యజమానుడి కింద దాసుడిగా, ఒక ప్రజ్ఞావంతుడిగా తన జనుల మధ్య పనిచేసేవాడిగా ఉంటున్నటువంటి వాడికి దేవుడు చక్కటి అధికారాన్ని ఇచ్చాడు, చక్కటి అదృష్టాన్ని ఇచ్చాడు. ఎంతటి అదృష్టం అంటే అతడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్, తన దేవుడైనటువంటి ఇశ్రాయేలులకు ప్రజలుగా ఉన్నటువంటి ప్రజలకు ఇశ్రాయేలులకు చక్రవర్తిగా, రాజుగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. ఎంత అదృష్టమో కదా, ఎంత అదృష్టమో కదా. పనివాడికి యజమానుడయ్యే అవకాశము, బానిస యొక్క జనముగా ఉన్నవాడికి అధికారిగా రాజయ్యే అవకాశాన్ని దేవుడిస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి దౌర్భాగ్యుడని చెప్పచ్చు. అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్న దౌర్భాగ్యుడని చెప్పచ్చు. ఎందుకంటే ఇచ్చిన అధికారాన్ని, ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఈవిని, ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని కాలదన్నుకొని మరి ఎన్నటికి లేకుండా చేసుకున్నాడు. అంత దౌర్భాగ్యుడండి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు యెరోబాము యొక్క జీవితం మనకి ఆదర్శంగా, లేకపోతే మన యొక్క జీవితాలకు ఒక హెచ్చరిక లాంటిది. ఇది దేవుడిచ్చిన అదృష్టం, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృప. ఇది దేవుడిచ్చిన ఉచితమైన కృప. మనము నాశనమయ్యి చీకటిలో ఉండగా, మరణాపాయాల్లో ఉండగా, ఒక చోట వాక్యాలు మనము పూర్వం అంటే దేవునికి శత్రువులో ఉండగా దేవుడు ప్రేమించి ఏం చేశాడు తెలుసా? తన ప్రియ కుమారుల వరుసలో మనల్ని నిలబెట్టాడు. యెరోబాము ఎలాగైతే తనకిచ్చినటువంటి అదృష్టాన్ని కాలదన్నుకున్నాడో, నేటి కాలంలో దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనం కూడా అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నాం, చేజార్చుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం. కుమారులుగా ఉండవలసిన మనము దాసులుగా మార్చబడిపోయాం. ఇంకో చోట యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరు శిష్యులుగా వద్దు, నా స్నేహితులుగా ఉండండి. ఎందుకంటే యజమానుడు తన దాసుడికి రహస్యాలు చెప్పక దాస్తాడు, కానీ తన స్నేహితుడికి మాత్రము ఏ రహస్యాన్ని దాయడంట. ఒకటి కుమారుడిగా అయ్యే అదృష్టము, రెండు స్నేహితుడిగా మారే అదృష్టము. దేవుడు మన జీవితాలకు ఇస్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? దాన్ని పోగొట్టుకుంటున్నాం కదా. మనం దేవుడిచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటే ఎంత దౌర్భాగ్యం అయ్యిద్దో అది యెరోబామే మనకు పాఠం. గుణపాఠం అన్నా కానీ, పాఠం అన్నా కానీ. దేవుడిచ్చిన అదృష్టాన్ని మనం కాలదన్నుకుంటే, దేవుడిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుడిచ్చిన కృపను మనం కాలదన్నుకుంటే, దేవుడిచ్చిన యొక్క ఆశీర్వాదాల తోట, పంట, ఆశీర్వాదాల యొక్క వనము, దీన్ని మనం కాలదన్నుకుంటే మన జీవితాలు ఎంత దౌర్భాగ్యం అవుతాయో, ఎంత మనకి ఈ యొక్క జీవితాలు ఎంత నాశనం అవుతాయో, ఎంత దౌర్భాగ్యంగా మార్చబడతాయో. యెరోబామే దానికి మాదిరి. దేవుని తోట, సమృద్ధి పంట. దావీదు ఒక చోట నీ సన్నిధిలో ఏముందంటండి? సంపూర్ణ సంతోషం ఉన్నది. నీ కుడి చేతిలో నిత్య సుఖం ఉన్నది. నీ సన్నిధిలో దొరికే సంతోషము, నీ సన్నిధిలో దొరికే నెమ్మది, నీ సన్నిధిలో దొరికే ఈ ఆనందము మరెక్కడ కొనలేరు, ఎక్కడ పొందలేరు, ఎక్కడ అనుభవించలేరు. ఎక్కడ లాంటిది దొరకదు. కానీ దేవుడిచ్చే అదృష్టాన్ని నేటి కాలంలో ప్రజలు పోగొట్టుకుంటున్నారండి. దేవుని సన్నిధిని దూరపరుచుకున్న, దేవుడిచ్చిన కృపను దూరపరుచుకున్న. కృప దూరం అయితే ఆ యొక్క జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? కృప దూరం అయితే ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, ఆ కృపను దూరం చేసుకున్నటువంటి సౌలును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలుని అంటున్నాడు, క్షమించండి,
అవును సౌలే కదా, సౌలుని అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దావీదు గుర్తు చేస్తున్నాడు. దావీదు, నేను సౌలునకు దూరం చేసినట్లుగా నా కృప నీకు దూరం చేయండి. కృప అంటే ఏంటి? అర్హత లేని వానికి అర్హతనిచ్చేది. ఏంటా అర్హత లేనిది? మన దౌర్భాగ్య జీవితాలకి, మన యొక్క పాపపు జీవితాలకి ఇంత గొప్ప రక్షణను పొందుకొని ఆయన సన్నిధిలో ఇదిగో నెమ్మదికరమైనటువంటి ఈ వాతావరణం మధ్య కూర్చొని దేవుని యొక్క వాక్కులను దేవుడు స్వయంగా తన యొక్క ఆత్మావేశము వలన కలిగించిన యొక్క ధర్మ బోధలను, దేవుని యొక్క నీతి వాక్కులను అనుసరించు జనముగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఈ మంచి అవకాశాన్ని, ఈ యొక్క మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తే మనం ఏం చేసుకున్నాం తెలుసా? చాలా ధన్యవాదాలు. ఈ నీతి బోధలు దొరకక, ఈ ధర్మ వాక్కులు దొరకక, ఈ కట్టడగలిగినటువంటి దేవుని సూక్తులు, దేవుని మాటలు లేక జనులు ఎలాగా దౌర్భాగ్యులవుతున్నారో నేటి కాలం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అనేక సందర్భాలు మన కళ్ళకు నిదర్శనాలు. దేవుని యొక్క కట్టడలైనటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాక్య భాగంలో రాయబడుతున్న మాట, ఇలాంటివి కట్టడలు అన్యులకు లేవంట. ఎందుకో తెలుసా? వారిటి కట్టడు కలిగి ఉంటే వారైనను బాగుపడదు. ఇశ్రాయేలులారా, మీకు అనుగ్రహించబడిన ఈ ధర్మశాస్త్రాన్ని మీరు మీరి బ్రతకద్దు. ఎందుకంటే ఇవి కట్టడలు, ఇవి ఆజ్ఞలు, ఇవి దేవుడు స్వయంగా తన చేతి రాతతో రాసిన నిబంధన కట్టడలు. వీటిని అనుసరించు జనులు ధన్యులు అవుతారని వాక్యం రాయబడింది. దేవుడిచ్చిన యొక్క మంచి ఉపదేశాన్ని కాలదన్నుకున్నా, దేవుడిచ్చిన మంచి సమయాన్ని, దేవుని సన్నిధిని కాలదన్నుకున్నా, దేవుని వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టినా మనం అంటే దౌర్భాగ్యులు ఈ లోకంలో ఉండరు. దేవుడిచ్చిన కృపది, మనకి దేవుడిచ్చిన ఉచితమైన కృపది. దేవుని కృపను మనం పొందుకొని ఏం చేయాలో తెలుసా? దేవుడు విధించిన ప్రతి ఒక్క విధిని, కట్టడను మన జీవితాంతం అనుసరిస్తూ వెళితే ఎంత ధన్యులమో తెలుసా? ఎంత ధన్యులమో తెలుసా? ఇశ్రాయేలును గురించి, రాజైనటువంటి సొలొమోను గురించి చెబుతున్న మాటలేంటో తెలుసా? సొలంబితి భూ దిగంతం నుండి ఆమె వచ్చి సొలొమోను ముందు నిలబడుతూ సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇట్టి జ్ఞానము కలిగిన రాజు నువ్వు ఒక్కడవేనయ్యా. నీ ముందు నిలబడి, నీ సముఖమందు నిలిచి, నీ ధర్మవాక్కులను విను జనులు భాగ్యవంతులు. సొలొమోను, జ్ఞానవంతుడైన సొలొమోను నోటు నుండి వచ్చినటువంటి మాటలు విని జనులే ధన్యులైతే, ప్రజలు ధన్యులైతే, ఆయన మాటలు విని జనులు ధన్యులైతే, అతడు సొలొమోను కంటే జ్ఞానవంతుడైన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా చెబుదామా? సొలొమోను కంటే జ్ఞానవంతుడండి మన దేవుడు. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన దేవుడు. మరి ఆయన నోటు నుండి వచ్చు వాక్కులను, ఆయన నోటు ఉండు ఉపదేశములను, ఆయన నోటు నుండి వచ్చు వాక్యములను మనం వినటం మన జీవితాలకు ఎంత ధన్యం కదా, ఎంత ధన్యమో కదా. మరి ఈ ధన్యతను మనం కాలరాసుకుంటున్నామా, లేకపోతే ఈ ధన్యతను మనం చేజిక్కించుకొని మన జీవితాలను ముందుకు కొనసాగించుకుంటున్నామా? పరిశీలన చేసుకోవాలి. ఇటువంటి వాక్కులు లేక, ఎటువంటి వాక్కులు? నిలబడి చెప్పే నా మాటలు కాదంటివి. దేవుడు తన సేవకుని నోట ఆయన మాట ఉంచి ఆయన తన ప్రజలకు ఇట్టి రీతిగా బోధించాడంట. ఏం బోధించాడు? ఇట్లు బోధించాడు. ఏమని బోధించాడు? తన ప్రజలు తన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే వారి యొక్క దేశంలో క్షేమమును నేను విస్తరింపజేస్తానంటున్నాడు దేవుడు. అదా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం మన జీవితాలకు క్షేమం, ధన్యత. ఇశ్రాయేలీయులారా, మీరు నివసించు దేశంలో వీటిని మరవద్దు. మీరు మీ పిల్లలకు వీటిని బోధించడం మర్చిపోవద్దు. ఇదిగో రాజు అయినను ఏం చేయాలి తెలుసా? ఇట్టి మాటలను నీవేం చేయాలి తెలుసా? నీ స్వహస్త్రాలతో రాసి నీ ముందు పెట్టుకొని వాటిని అనుసరించి వాటి ప్రకారంగా నీ ప్రజలు నడిపితే దేవుడు అంటున్నాడు, నీ సింహాసనం మీద వేరొకడు ఉండక మానడు. కూర్చోడు నీ సింహాసనం మీద వేరొకడు. ఎందుకని? అటువంటి ధన్యకరమైన వాక్కులండివి. దేవుని వాక్యం ధన్యకరమైన. దేవుడిచ్చిన కృపను దూరం చేసుకొని దౌర్భాగ్యులం అవుతున్నామా? దేవుడిచ్చిన కృపను సంపాదించుకొని ధన్య జీవులం అవుతున్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఈ రాత్రి దేవుడిచ్చిన యొక్క మహాకృపను సంపాదించుకొని మన పిల్లల తరాల వరకు ఈ ధన్యతను మిగిల్చి మనం ఏం చేయాలి తెలుసా? వెళ్ళాలి. ఈ ధన్యతను మనం సంపాదించుకొని
దీన్ని కాలజేపాండి పోగొట్టుకొని మన బిడ్డలకి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయామనుకోండి. ఏమి ఇవ్వకుండా అంటే బహుశా ఒకవేళ ఆస్తిపాస్తులు అనుకున్నారు. ఆస్తిపాస్తులు ఏ రోజు ఉంటాయి? రేపు పోతాయి. ప్రేమ కుమార్ అన్న ఎంత బాధపడుతున్నాడో కదా. ఆస్తిపాస్తులు అనేవి ఉంటాయి, వెళ్ళిపోతాయి. అవి స్థిరం కాదు. ఏది స్థిరమయ్యా అంటే దేవుని యొక్క వాక్యమే స్థిరం. దేవుని యొక్క వాక్యమే స్థిరం. ఏమండి, ఆకాశములు గతించినను, ఏమండి ఆయన మాటలో ఏది కూడా గతించవు. భూమి ఆకాశములు గతించినను ఆయన మాటలు అంతరించిపోవాయి. నిత్యము నిలిచి ఉండే ఆయన ఉపదేశము. మరి అలాంటి ఉపదేశములను మనం చెవిని పెట్టుకొని ఆ మాటల ప్రకారం మన జీవితాలను మనం ముందుకు నడిపించుకోవాలి. ఇంకొక మాట నేను పరిచయం చేసి నేను ముగిస్తాను. ఏంటి యెరోబాము చేసినటువంటి ఆ పని ఏంటంటే చూద్దాం. చూడండి, అదే మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తి దేశంలో నుండి ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచాడు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి. ఎవరు అతనికి ధన్యతనిచ్చింది? ఎవరు అతనికి సింహాసనం ఇచ్చింది? ఎవరు అతనికి రాజ్య పరిపాలన ఇచ్చింది? ఒక పనివాడిగా ఉండి, నమ్మకస్తుడిగా ఉండి, ఒక ఇంట్లో ఒక రాజ్యంలో ఒకరి చేతి కింద నమ్మకస్తుడిగా ఉన్నటువంటి అతనికి దేవుడు ప్రేమించి రాజ్యాన్ని, తన ప్రజలను, ఏమండి దావీదు ఇంటి వారికి రెండు ప్రజలు మాత్రమే అప్పగిస్తే ఏమండి 10 గోత్రాలను ఎవరికి అప్పగించాడు? వింటున్నారా మాట? వింటున్నారా మాట? శ్రద్ధగా వినండి. దావీదు కుటుంబానికి 2 గోత్రాలే, కానీ ఈ యెరోబాముకి ఎన్ని గోత్రాలు అప్పచెప్పాడు? 10 గోత్రాలు అప్పగించాడు. 10 గోత్రాలు అప్పగించింది ఎవరు? ఇశ్రాయేలు మీద సింహాసనం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడు ఇస్తే సింహాసనం ఇతడు ఏం చేశాడు తెలుసా? ఆలోచించాడంట. ఏం చించాడంటండి? ఆలోచించి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఫలానా చోటుకి వెళ్ళి మీరు దేవుణ్ణి ఆరాధించుకోవడం ఒకవేళ మీకు ఇబ్బంది అయిపోద్ది. అంత దూరం ప్రయాణం ఎందుకయ్యా? ఇంటికి దగ్గరుండే మందిరానికి పో. ఎందుకు అంత దూరం వెళతావు? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో. ఎందుకు అంత దూరం వెళతావు? చక్కగా బన్ను లైవ్ పెట్టాడు. సాయంత్రం కాల సమయం కూడా యూట్యూబ్ ఆన్ చేసుకో, కూర్చో, లైవ్ చూసుకో. ఎందుకు అంత శ్రమ పడతావు అని చెప్పి యెరోబాము ఏం చేశాడు తెలుసా? ప్రజల మనస్సును చెరిపేశాడు. అరే, ఎవరికి కట్టడిగా ఉండాలి, ఎవరికి విధేయుడిగా ఉండాలి, ఎవరికి లోబడి ఉండాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరు అట్టి ధన్యతనిచ్చారో వారికి విధేయత చూపిస్తూ జీవితాంతము ఆయన సన్నిధిలో బ్రతకవలసిన యెరోబాము ఇచ్చిన ధన్యతను, ఇచ్చిన వాణిని వెంటనే మర్చిపోయాడు. ఎందుకని? రాజ్యకాంక్ష, సింహాసనం మీద మక్కువ, సింహాసనం మీద కోరిక, ఆ మనసు అట్ట లాగి ఏం చేస్తుంది తెలుసా? ఆలోచించి అంట ప్రజల కొరకు ఇంత ప్రయాసపడుతున్నారు కదయ్యా అని చెప్పి దానులోను ఒకటి, బేతేలులో ఒకటి ఏం చేశాడు తెలుసా? విగ్రహం నిలబెట్టి అదిగో వారు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఒక చోట అహరోను చేశాడే. అహరోన్ చేశాడే, ఇదిగో ఐగుప్తులో నుండి తీసుకువచ్చిన ఈ దేవుడే, ఇగో ఈయనే దేవుడు అని చెప్పి దూడబొమ్మను ఎలా చేయించాడో మరలా అట్టి విగ్రహారాధనను మరలా తయారు చేసి ఏం చేశాడు తెలుసా? ప్రజల కళ్ళ ముందు పెట్టాయా, ఇదిగో యెరూషలేముకి వెళ్ళి ఏం ఆరాధిస్తారులే, అంత దూరం చేయలేరు మీరు, అంత దూరం వెళ్ళలేరు మీరు, అంత దూరం వెళ్ళకూడదు మీరు. వెళ్ళినా ఏం చేస్తారు చెప్పండి? అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఇదిగో ఆయన అక్కడ మీకు ఎవరో కనబడదు గారు, ఇదిగో చూడండి ఈ ప్రతిమకు మీరు మొక్కండి అని చెప్పి ప్రజలను విగ్రహారాధన వైపు మళ్ళించి వారి మనస్సులను దేవుని మీద నుండి ఏం చేశాడు తెలుసా? అన్య జనులు చేయు ఆరాధన వైపు మళ్ళించాడండి. ఎంత దౌర్భాగ్యం జీవితం కదా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. దేవుడు మనల్ని కూడా ప్రేమించి మనకి ఇట్టి ధన్యతనిస్తే మనం ఎవరిని కొనియాడుతున్నాం? ఎవరిని గణపరుస్తున్నాం?
ఎవరికి మనం మన నోటి నుండి మన యొక్క జీవితాల ద్వారా ఎవరికి మహిమ చెల్లించే విధంగా ఉంటున్నాం? ఒకసారి ఆలోచించాలి కదా. మనం కూడా ఆలోచించాలి. ఆయన ఆలోచించాడు. ఆయన ఆలోచించిన విధానం వేరు, మనం ఆలోచించే విధానం వేరు. ఇద్దరు చించడమే, కాకపోతే ఆయన చించిన వేరు, మనం చించేది వేరు. ఎందుకంటే ఆయన చించిన విధానం ప్రజలను భ్రష్టులు చేసి, దేవుని నుంచి దూరం చేసి, తనకిచ్చిన ఆధిక్యతను కాలదన్నుకొని, తనకిచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకొని నాశనమయ్యేటట్లుగా తన ఆలోచన పనిచేస్తే, మన ఆలోచన ఏంటి తెలుసా? ఇదిగో ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇలా ఉండకూడదు. ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు 4:8. పెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడంట? ఎప్పుడు సమాధానకర్త అయిన దేవుడు తోడు ఉంటాడంట? పైవచ్చులు అన్నాడు, సహోదరులారా, మెట్టుకు ఏ యోగ్యతను ఏ మెప్పైన ఉండిన ఎడలా. మనం సత్యమైనది ఏంటో తెలుసుకోవాలి, మాన్యమైనది ఏంటో తెలుసుకోవాలి, న్యాయమైనది ఏంటో తెలుసుకోవాలి, పవిత్రమైనది ఏంటో తెలుసుకోవాలి, రమ్యమైనది ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని నా వలన మీరేం విన్నారో, నాలో నుండి మీరు ఏం చూశారో అట్టి వాటిని మీరు చేయుటలో మీరు కూడా పాలుపంపులు పొందితే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన సమాధానకర్త అయితే ఆయన ఎక్కడుంటాడు? అక్కడ ఉంటాడా? ఉండదా? ఆయన సమాధానకర్తకు అధిపతి అయితే ఆయన ఎక్కడ ఉంటాడు? అక్కడ సమాధానం ఉండిద్ది కాదు. మరి దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వవలసిన ఆధిక్యత దేవునికి ఇవ్వకుండా, ఇదిగో చూడండి, ఇదిగో నా బలం ద్వారా సాధించారండి, ఇదిగో నాకున్న చదువు కదా, నా చదువును బట్టి దీన్ని సాధించానండి, లేదా ఇదిగోండి నాకున్న నా మెరిట్ జ్ఞానం, ఇగో తలాంతులను బట్టి, సామర్థ్యతను బట్టి నేను ఈ సమస్యను జయించే, అబ్బో నేను కాబట్టి, నాకుంది కాబట్టి నేను నేర్చుకున్నాను అని నీ ఒకవేళ యెరోబాము చేసినట్లుగా దేవునికి ఇవ్వవలసిన ఘనతను వస్తువులకి, విగ్రహాలకు అప్పగించినట్లుగా నీ వలన దేవుడు చేసిన కార్యాలను నీ సామర్థ్యాలకు ఒకవేళ ఇస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకుంటున్నావా? పరిశీలన. సమాధానకర్తయగు దేవుడు మీతో ఉండాలి అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏమని పరిశీలన చేసుకోవాలి? ఇది దేవుని వలన కలిగినది, ఇది దేవుడిచ్చినది, దేవునికి మహిమ రావాలి. ఈ చదువును బట్టి, ఈ జ్ఞానాన్ని బట్టి, ఈ సంపదను బట్టి, ఈ యొక్క దేవుని బట్టి అయినా దేవుడు కనపరచబడాలి. దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు, అది దేవుడే ఇచ్చాడు, ఇది దేవుడి వల్లే కలిగింది అని చెప్పి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని విగ్రహాలకు అర్పించినట్లుగా, విగ్రహాలను నిలబెట్టి విగ్రహాలకు తన యొక్క తన యొక్క ఘనతను విగ్రహాలకు అర్పించినట్లుగా మనం ఏం చేయకూడదు? మన శక్తి సామర్థ్యాలకు వాటిని మనం అప్పగించకూడదు. దేవుడిచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. మరి మన జీవితాలు ఎలా ఉంటాయో పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు మన చెవిలో, మన వినికిడిలో పదిలపరచును కాక.